హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయాస్ టీచింగ్ టెక్నిక్స్. అందరూ సంక్రాంతి చాలా బాగా చేసుకున్నారనుకుంటున్నానండి. మరలా వచ్చే సంక్రాంతి కల్లా మీరందరూ మీ యొక్క ఉద్యోగాలలో అంటే ఈ టీచర్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సరే, అయితే ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీకు ఒక సమాచారం ఇవ్వటానికి, అలాగే మీరు ఈ సమయంలో నోటిఫికేషన్ వచ్చే వరకు మీ టైం టేబుల్ని ఎలా సెట్ చేసుకుంటే మీరు డిప్రెషన్కి లోను కాకుండా ఒక మానసికమైనటువంటి ప్రశాంతతతో చదువుకుంటారో, అది ఒక రకమైన ఒక మంచి టైం టేబుల్ మీకు చెప్పాలని చెప్పి నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. సో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటేనండి, మీరందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, ఇంకా ఎన్ని రోజులు చదవాలి, మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇలా చాలామంది అనుకుంటూనున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో ఒక బాధ్యతలో ఉన్నవాళ్ళే. ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు, లేకపోతే పిల్లలతో ఉన్నవాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక పనిలో ఉన్నవాళ్ళే. సో అలాంటి వాళ్ళకి ఇన్ని నెలలు ఎదురు చూస్తూ లేదా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఒక ఎగ్జామ్ రాయాలంటే అది నిజంగా అంటే అది అనుభవించే వాళ్ళకి ఆ బాధ అనేది తెలుస్తుంది. ఏంటంటే మేము ఏదో ఒక సలహా ఇవ్వగలం, కానీ అది ఫీల్ అయ్యే వాళ్ళకే కదా. కాకపోతే ఏంటంటే ఒక సలహా అనేది ఒక మనిషికి ఒక ఒక ఉత్తేజాన్ని మరలా కొంచెం స్పిరిట్ని తీసుకొస్తుందనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఏంటంటే రండి, ఇప్పుడు డిఎస్సి గురించి చెప్పుకుందాము. మనందరికీ తెలిసింది, ఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకి నోటిఫికేషన్ ఇస్తారని మనకి వార్తల్లో సమాచారం తెలుస్తోంది. మరి అలాగే 117 జియో అనేది రద్దు చేస్తానికి ప్రిపరేషన్ జరుగుతోంది. మమ్మల్ని కూడా ఎస్ఏ నోటిఫికేషన్ కోసమని క్యాస్ట్లు, సబ్ క్యాస్ట్లు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చాము. అది త్వరలోనే ఒక 1 మంత్ లోపు అది ఒక నివేదిక రావచ్చు. అలాగే 117 జీవో రద్దు చేస్తున్నారు. ఎందుకంటే దాని మూలంగా కొన్ని స్కూల్స్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయన్నమాట. అంటే దాన్ని రద్దు చేస్తున్నారన్నమాట. అయితే ఇప్పుడు దీని మూలంగా జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే, టీచర్ పోస్టులు అనేవి ఇంకా కొత్తవి రాకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే 16,000 ఇచ్చారు నోటిఫికేషన్లో అవే ఉంటాయి, కొత్తవైతే రావు. పోస్టులు మిగులుతాయి. ఎక్కడ పోస్టులు ఉంటాయి, రేపు పొద్దున్న మీకు నోటిఫికేషన్ ఇస్తారండి, ఎగ్జామ్ అయిపోతుంది, మిమ్మల్ని ఎక్కడని ఫిల్అప్ చేస్తారు, దానికి ఒక ప్లేస్ చూపించాలి కదా మిమ్మల్ని. సో మీరు అంటే పాలసీ మ్యాటర్ అనమాట ఇదంతా. అయితే ఏమవుతుందంటే ఈ 170 రద్దు చేయడం మూలంగా ఏమవుతుంది, ఇప్పుడు కొన్ని యూపీ స్కూల్స్ రోల్ తక్కువగా ఉన్నప్పుడు వాటిని క్లోజ్ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రైమరీ మాత్రమే కంటిన్యూ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా కొన్ని టీచర్ పోస్టులు అనేవి మళ్ళీ వెనక్కి వస్తాయి. యూపీ స్కూల్స్ తీసేస్తారనుకోండి, అక్కడ కొంతమంది స్కూల్ అసిస్టెంట్లు మిగిలిపోతారు. సో మరి వీళ్ళందరినీ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, ఎలా చేయాలి? కాబట్టి ఏం జరుగుతుంది, ఇప్పుడు మాకు ఈ సమ్మర్ హాలిడేస్ లోపే మాకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, అలాగే ప్రమోషన్స్ కూడా ఇస్తారు. సో కొంతమంది ఎస్జిటీలు ఏంటంటే స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ అయిపోతారు, కాబట్టి కొన్ని ఎస్జిటీలు ఖాళీ అవుతాయి. సో మీకు ఆ ఖాళీ ఉన్న పోస్టులని మీకు రేపొద్దున మీకు చూపించాలన్నమాట. సో దానికోసమనే ఈ జాప్యం జరుగుతోంది. కాబట్టి మనం అందరం ఏంటంటే ఒక పాజిటివ్ నేచర్లోనే ఉందాము. నెగిటివ్ థాట్ మైండ్లోకి మీరు పెంచుకోవటం మూలంగా ఏమవుతుందంటే ఒక ఉద్రిక్తత అనేది మనసుని కదిపేస్తుంది అనమాట. సో అట్లా కాకుండా పాజిటివ్గా ఆలోచిద్దాం. ఏంటంటే ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత అప్పుడు ఖాళీ పోస్టులు మీకు చూపిస్తారు, కాబట్టి రేపొద్దున మీకు నోటిఫికేషన్ అయినాక మిమ్మల్ని అలాట్ చేయడానికి కుదురుతుంది. సో ఖచ్చితంగా నేను అనుకోవటం ఏంటంటే ఒక 1 or 2 మంత్సే పట్టొచ్చు నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి ఇప్పుడు జనవరి కాబట్టి ఫిబ్రవరి ఎండింగ్లోనో అట్లా నోటిఫికేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను, ఫిబ్రవరిలో మధ్యలో కానీ చివరిలో కానీ. కాబట్టి మీరేం చేస్తారంటే ఈలోపుగా నోటిఫికేషన్ వస్తే మరలా ఎగ్జామ్స్ మేలో కానీ జూన్లో కానీ ఉండొచ్చు. సో క్లియర్గా ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ కొత్త సంవత్సరానికి ఫిలప్ చేస్తామని. కాబట్టి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చినా మీకు మేలో ఎగ్జామ్ పెట్టచ్చు, కాబట్టి మే జూన్లో కొంచెం టైం ఉంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే టైం టేబుల్ ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా 80-90% సిలబస్ పర్ఫెక్ట్గా రివిజన్ చేసేసి చదివేసి ఎగ్జామ్ రాయటానికి రెడీగా ఉన్నారో వాళ్ళు మీరేం చేస్తారంటే ఇంతకు ముందులాగా అంత ఎక్కువ గంటలు చదవద్దు. ఎక్కువ గంటలు మీరు చదవద్దు. ఏదైతే మీరు ప్రైవేట్ జాబ్కి వెళ్తున్నారో కంటిన్యూ చేయండి. కోచింగ్లో ఉన్న వాళ్ళు కూడా నాకు తెలిసి ఇప్పుడు కోచింగ్లు కూడా అనవసరం, ఇంట్లో ఉండే చదువుకోండి. అలాగే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారో ఆడపిల్లలు, అలాంటివి ఏంటంటే ఇప్పుడు మీరు మీ ఓన్ పనులన్నీ మీరు చేసుకుంటూ మీకు ఏదైతే మధ్యాహ్నం లీజర్ టైం దొరుకుతుందో అప్పుడు చదువుకోండి చాలు. సో కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఏం చెప్పాను నేను, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని పనులు మానేయమని చెప్పా. అంటే ఫంక్షన్స్కి వెళ్ళడం, సెలబ్రేషన్స్కి వెళ్ళడం,
కొన్ని పూజలు, వ్రతాలు, నోములు, ట్రిప్పులు మానేయండి అని చెప్పాను కదా. సో వాటికి కొంచెం బ్రేక్ ఇద్దాం. ఎందుకంటే లైఫ్ అనేదండి మొత్తం అన్నీ మానేసి పూర్తిగా సంవత్సరాల తరబడి ఉండటం అనేది కూడా ఒక మనిషిగా ఒక దానికి చాలా కష్టం అనమాట. అవతల వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటే మనకి చేసుకోవాలనిపిస్తుంది కదా. సో ఫంక్షన్కి వెళ్తే మనకి వెళ్ళాలనిపిస్తుంది, సినిమాకి వెళ్తే మనకి వెళ్ళాలనిపిస్తుంది. సో ఇది మానవ నైజం కాబట్టి అలాంటి వాటికి బ్రేక్ ఇచ్చేద్దాం. కొన్ని రోజులు మానేది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు అవన్నీ మానేసి మీ మీ లైఫ్ని మీరు ఇదివరకు ఎలా అయితే ఫ్రీగా లీడ్ చేశారో అలా చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ముందు ముందు మెంటల్లీ మీకు పీస్ వస్తుంది, కొంచెం టెన్షన్ తగ్గుతుంది, కూల్ అవుతారనమాట. ఓకేనా. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చేవరకే. సో మీరు ఏదైతే మధ్యాహ్నం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే చదువుతున్నారో ఆడవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు ఉన్నవాళ్ళు పనంతా అయిపోయినాక ఒక 1 గంట కూర్చోండి. 1 నుంచి 2, 3, 4, 5 నాకు 4 అవర్స్ చదవండి. నైట్ టైం ఒక 1 అవర్ చదవండి చాలు. అంటే మీ పనులు చేసుకుంటూ మీ చదువు మీరు చదువుకోండి. ఇప్పుడు పెద్ద ఇబ్బంది లేదు కదా, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు కదా. ఓకేనా. సో ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో ఈవినింగ్ వచ్చిన తర్వాత 3 అవర్స్ 4 అవర్స్ చదువుకోండి చాలు. ఎందుకని చదివింది మనం మర్చిపోకూడదు కాబట్టి. అంతకుముందు చదివింది మీరు అస్సలకే మానేశారనుకోండి, రేపొద్దున మీరు బుక్ తీస్తే 0 అనమాట, ఏం గుర్తురాదు. అది మన సైకాలజీ అంతే. మన మైండ్ ఏమీ గుర్తుపెట్టుకోలేదు ఎక్కువ రోజులు రివిజన్ లేకపోతే. అందుకోసమని నేనేం చెప్తున్నానంటే ఆ స్ట్రిక్ట్ టైం టేబుల్ని కొంచెం సడలించి కొంచెం ఫ్రీగా చదువుదాం. ఓకేనా. అంతేగా శాంతం మీరు పుస్తకాలు సర్దేసి పక్కన మాత్రం పెట్టొద్దు. గుర్తుపెట్టుకోండి. టీచర్ గారు ఏంటి రిలాక్స్ అవ్వమంటున్నారు కదా అని పూర్తిగా మాత్రం రిలాక్స్ అవ్వద్దు. మీ పనులు చేసుకుంటూ మీ అన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ డైలీ లైఫ్లో ఫ్రీ టైం చదువుకోండి. ఓకేనా. సో ఎందుకని నేను చెప్తున్నానంటేనండి, ఇంకా ఎవరి కోసం ఇది నేను చెప్పేది, బాగా చదివేసి ఎవరైతే ఉన్నారో అలా కాకుండా మీరు మళ్ళీ ఇంకా చదవండి, నోటిఫికేషన్ వచ్చేదాకా 15 గంటలు చదవండి, 10 గంటలు చదవండి అని అన్నాననుకోండి, అలా చదివినా కూడా కొంచెం ఇబ్బందేనండి. ఎందుకంటే మనకి ఎకనామిక్స్లో ఒక థియరీ ఉంది. ఫస్ట్ యాపిల్ తింటే బాగా టేస్ట్గా ఉంటుంది, 2 యాపిల్ తింటే బాగుంటుంది, 3 యాపిల్ తింటే మరలా తినాలనిపిస్తుంది, 4 యాపిల్ తిన్నాక తినాలనిపించదు, 5 యాపిల్కి అస్సలు వద్దు మానేద్దాం అనిపిస్తుంది. సో లైక్ మన మైండ్ కూడా అంతే. సో చదివి ఉన్నవాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకా చదవాలి అంటే అసలుకే మోసం వస్తుంది. సో మైండ్ రిసీవ్ చేసుకోదు, ప్లస్ నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి మైండ్లోకి, హెక్టిక్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే రిలాక్స్ అవ్వండి. మీకు ఎంత ఫ్రీ టైం దొరికితే అంతే చదువుకోండి. చదివేది ప్లజెంట్గా చక్కగా అర్థమయ్యేలాగా చదవండి. కరెంట్ అఫైర్స్ని మాత్రం ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే నేను కష్టపడి వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి, అది రాయటానికి నాకు 2-3 రోజులు టైం పడుతుంది. సో అయినా సరే నాకున్న బిజీ టైంలోనే నేను మీకోసం అందిస్తానని మాట ఇచ్చాను కాబట్టి కరెంట్ అఫైర్స్ మాత్రం అందిస్తున్నాను. ఓకేనా. సరే ఇప్పుడు ఇంకొకళ్ళకి రెండో రకం ఎవరంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఈ మధ్య ఒక 1 బ్యాక్ మంత్లో చదవటం స్టార్ట్ చేశారో మీరైతే మాత్రం ఈ సమయాన్ని ఒక లక్కీ అనుకోండి. ఇప్పటి నుంచి మీరు సీరియస్గా నోటిఫికేషన్ వచ్చేదాకా ఎగ్జామ్ వరకు కూడా ఈ 4 మంత్స్ కూడా కష్టపడి బాగా చదవండి. సో అప్పుడు మీరు ఎవరైతే బాగా చదువున్నారో వాళ్ళకి మీరు రీచ్ అవ్వగలరు. మీరు కూడా వాళ్ళలాగా రిలాక్స్గా చదువుదామంటే కుదరదు. ఎవరు కొత్తగా స్టడీ స్టార్ట్ చేసిన వాళ్ళు రిలాక్స్ కావద్దు, మీరు బాగా చదవండి సీరియస్గా. ఓకేనా. సో బాగా చదివిన వాళ్ళు మాత్రం రిలాక్స్ అవ్వండి, చక్కగా కూల్గా చదువుకోండి, మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. నోటిఫికేషన్ వస్తుంది, వచ్చినప్పుడే అప్పుడు మొదలు పెడదాం సీరియస్గా. ఓకేనా. ఎందుకంటేనండి గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక నోటిఫికేషను అనేది మన చేతుల్లో లేదు. అది నెలలు గడుస్తాయి, ఒక్కోసారి సంవత్సరాలు గడుస్తాయి. కాబట్టి ఏదైనా మనం ఎదురు చూడక తప్పదు. కాబట్టి మీరు మంచిగా ప్లాన్ చేసుకుని కొంచెం రిలాక్స్గా చదువుతారని మైండ్ని కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు అని మరలా చెప్తున్నాను. ఓకేనా గైస్. కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, జీకే చదువుకుంటూ ఉండండి, హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఓకేనా గైస్. మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, బాయ్.